రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు మారుతోంది. ఇన్నాళ్లు వార్ వన్ సైడ్ అని ధీమాగా ఉన్న నేతల్లో ఇప్పుడు కలవరం కనిపిస్తోంది. ఆలస్యం చేస్తే ఓటమి తప్పదన్న సత్యాన్ని గ్రహించిన హేమాహేమీలు ప్రచార పర్వంలో చెమటోడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ సీనియర్ల టఫ్ ఫైట్ పై 10 టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ఇజ్జత్కా సవాల్గా మారాయి. ప్రతి నియోజకవర్గంలో గెలుపు కోసం పార్టీలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులు గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న రాజకీయ ఉద్దండులు సైతం ప్రచార పర్వంలోకి అడుగుపెట్టక తప్పలేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మహామహా నేతలంతా మండు టెండలను సైతం లెక్క చేయక గడప గడపకు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో త్రిముఖ పోటీ ఎదుర్కొంటున్నారు. వైసీపీ అభ్యర్థి గౌర్ల కిరణ్ కుమార్, జనసేన అభ్యర్థి బి జనార్దన్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ సవాల్ విసురుతున్నారు. టీడీపీ కంచుకోటైన టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు సైతం ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. వైసీపీ అభ్యర్థి పి తిలక్ గట్టిపోటీ ఇస్తున్నారు. శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణిలు సైతం ఇదే నియోజకవర్గానికి చెందినవారు. వైసీపీ అధినేత జగన్ కూడా అచ్చెన్నాయుడిని ఓడించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారన్న ప్రచారంతో టెక్కలి రాజకీయం రంజుగా మారింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వపక్షం నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రత్యర్థిగా బొత్స కుటుంబానికి చెందిన అప్పలనాయుడు బరిలో నిలవడంతో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేయాల్సి వస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి నుండి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైసీపీ అభ్యర్థి నుండి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. గాజువాక నుండి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తుండటంతో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం కోసం గట్టిగా శ్రమిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కొత్తగా వచ్చిన జనసేన ఏ పార్టీకి గండి కొడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తుని నియోజకవర్గం నుండి మంత్రి యనమల సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, జనసేన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అశోక్ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుండి తోట త్రిమూర్తులు సైతం గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది. వైసీపీ నుండి వేణు, జనసేన నుండి చంద్రశేఖర్లు అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. పెద్దాపురం నుండి డిప్యూటీ సీఎం చినరాజప్ప వైసీపీ అభ్యర్థి తోట వాణి నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. దీంతో గెలుపు కోసం గట్టిగానే వర్కౌట్ చేయాల్సి వస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరితో వైసీపీ జనసేన అభ్యర్థులు ఏ వీర్రాజు, కందుల దుర్గేష్ సై అంటే సై అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. త్రిముఖ పోటీలో తన విజయావకాశాలు మెరుగుపడతాయని వైసీపీ అభ్యర్థి గంది శ్రీను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆచంటలో మంత్రి పితాని వైసీపీ అభ్యర్థి రంగనాథరాజు నుండి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయ నాడిని పట్టిచూపే గుంటూరు, కృష్ణా జిల్లాలో సైతం సీనియర్లు చెమటోడ్చక తప్పడం లేదు. మైలవరం నుంచి మంత్రి దేవినేని ఉమా, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్లు ఢీ అంటే ఢీ అంటూ కత్తులు దూస్తున్నారు. పెడనలో సీనియర్ నేత కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ నుంచి వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య, వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను సమఉజ్జీలుగా తలపడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల త్రిముఖ పోటీని ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుండి అంబటి రాంబాబు, జనసేన నుండి ఎర్రం వెంకటేశ్వరరెడ్డిల నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. వేమూరు నియోజకవర్గంలో మంత్రి నక్కా ఆనందబాబు సైతం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత కరణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను ఢీకొడుతున్నారు. ఎలాగైనా పసుపు జెండా రెపరెపలాడించాలని బలరాం చెమటోడుస్తుండగా సిట్టింగ్ అభ్యర్థి ఆమంచి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పరుచూరులో ఏలూరు సాంబశివరావు సైతం వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. మరో మంత్రి నారాయణ నెల్లూరు అర్బన్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై చెమటోడ్చాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వైసీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. ఇక పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. రాయదుర్గంలో కాల్వ శ్రీనివాస్ సైతం గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఇక కర్నూలు విషయానికొస్తే మంత్రి అఖిలప్రియ ఊహించని విధంగా
వైసీపీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుండి యువ నాయకుడు గంగుల విజేంద్రరెడ్డి అఖిలప్రియపై పోటీ చేస్తున్నారు. యువతను తన వైపుకు తిప్పుకోవడంతో ఇక్కడ పోటీ రసగంధాయంలో పడింది. పత్తికొండ నుండి డిప్యూటీ సీఎం కేఈ తనయుడు కేఈ శ్యాంబాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి చెరుకులపాటి శ్రీదేవి ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలో సైకిల్ ఫ్యాన్ ఫైట్ ఎలా ఉన్నా తమ విజయానికి ఢోకా ఉండదు అనుకున్న నాయకులు సైతం మారుతున్న రాజకీయ ముఖచిత్రంలో ఆందోళన చెందుతున్నారు. విజయం అంత ఈజీ కాదని గ్రహించిన నేతలు ఎన్నడూ లేని విధంగా చెమటోడ్చుతున్నారు.